అసలు బైబిల్ నిజమేనా? బైబిల్లో మాటలు లోకంలో ఉన్నాయా? బైబిల్లో దేవుడు రాసినవి రెండు దృశ్యాలు మనం తెలుసుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆకాశం క్రిందనున్న జలమును ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనపడను గాక అని పలుకుగా ఆ ప్రకారం అయ్యాను. దేవుడు ఈ మాటను పలకగానే నీటిలో నుండి ఈ నేల వచ్చింది. అలాగే స్త్రీ పురుషుడి వివాహం జరిగిన తర్వాత వారు ఏకమైన తర్వాత ఆ స్త్రీని ఏమంటారు తెలుసా? ఆమె నీళ్లు పోసుకుందా అంటారు. ఆ తర్వాత ఆ నీటిలో నుండి పిండం పుడుతుంది. ఇది దేవుడు పెట్టిన ఒక దృశ్యం. అలాగే మరొక దృశ్యం తెలుసుకుంటే ఆది కాండము 3వ అధ్యాయం 7వ వచనములో అప్పుడు వారిద్దరు కళ్ళు తెరబడిను. వారు తమ దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు గచ్చడము చేసుకునిరి. అవ్వ ఆదాము వారు ఆ పండు తిన్న తర్వాత వారికి జ్ఞానం వచ్చింది. వారికి బట్టలు లేవని తెలుసుకుని వారు అంజురపు ఆకులను కుట్టుకుని వారి శరీరాన్ని కప్పుకున్నారు. అంటే వారప్పటిదాకా చిన్న పిల్లలతో సమానం. వారు సిగ్గి ఎరిగిన తర్వాత ఆకులు కప్పుకున్నారు. అలాగే ఈ లోకరీతికి తెలుసుకుంటే ఆడపిల్లని ఏమంటారంటే పుసవత అయిందా లేక పెద్ద మనిషి అయిందా అని ఆకుల మీద కూర్చుండబెడతారు. మగవారికైతే పంచుకట్టు వేస్తారు. అవ్వ ఆదాము వారికి జ్ఞానం వచ్చిన తర్వాత ఆకులు చుట్టుకున్నారు. అలాగే మన పిల్లలకి పెద్ద మనిషి అయిన తర్వాత ఆకుల మీద కూర్చుండబెడతారు. మగవాడికి పంచుకొట్టు వేస్తారు. ఇది బైబిల్లో దేవుని యొక్క